హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం స్పెషల్గా ఎంతో ఇష్టంగా తినే స్వీట్ బూందీని చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు వరకు అయితే శనగపిండిని అయితే తీసుకోవాలి ఒక బౌల్లోకి. ఇంకా అందులోకే కొంచెం సాల్ట్ని అయితే వేసుకోవాలి, చిటికెడంత మాత్రం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఉప్పు వేసుకున్న తర్వాత ఇంకా నీళ్ళను కొద్దిగా అయితే పోసుకోవాలి. పిండి అనేది ముద్దలు లేకుండా చాలా స్మూత్గా కలుపుకోవాలి. మనం పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా బూందీకి సరిపోయేటట్లు ఉండేలాగా చూసుకొని కలుపుకోవాలి. నీళ్ళు చూసుకొని వేసుకోవాలి. చూడండి, పిండిని అయితే ఇలా మొత్తము కలుపుకోవాలి. మొత్తము స్మూత్గా వచ్చేంత వరకు అయితే కలుపుకొని ఇంకా వాటికి సరిపోయేంత నీళ్ళని అయితే పోసుకోవాలి. ఇలా మనం ఇంట్లోనే మంచిగా రెడీ చేసుకోవచ్చు. స్వీట్ షాప్లో ఉన్నట్లే అవుతుంది సేమ్. పిండి అయితే కలపడం అయితే అయిపోయింది. చూడండి, ఇలా మనం వేస్తుంటే మంచిగా జారుతూ రావాలి. ఎందుకంటే ఆయిల్లో వేస్తున్నప్పుడు కూడా పిండి మంచిగా రావాలి కాబట్టి ఇలా కలుపుకోవాలి. మనం ఎంత పిండి తీసుకున్నామో దానికి సరిపోయేంత వరకు షుగర్ని అయితే తీసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. నేను ఇంకొక ప్రాసెస్ మీకు ఫుడ్ కలర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పిండిని తీసుకొని అందులో కూడా కొంచెం సాల్ట్ అయితే వేసుకొని సేమ్ ప్రాసెస్ ఇది కూడా మంచిగా ముద్దలు లేకుండా పిండిని అయితే బాగా కలుపుకోవాలి. మనం ఒకేసారి రెండు ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఫుడ్ కలర్ వేసుకుంటే కూడా బూందీ అనేది మంచి కలర్ఫుల్గా వస్తుంది. చూడండి, ఇక్కడ నేనైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను కొద్దిగా. దాన్ని మంచిగా పిండిలో కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా మనం రెండు కలర్లు వేసి ఒక దగ్గర కలుపుకుంటే చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది. సేమ్ స్వీట్ షాప్ల లాగానే అనిపిస్తుంది మనకు. ఇది కూడా చూడండి పిండి ఎలా జారుతుందో. ఇలా మంచిగా స్మూత్గా కలుపుకోవాలి పిండిని. నేనైతే ఇలా రెండు పిండిలను ఒకటేసారి ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కూడా ఇలానే చేసుకోండి, చాలా బాగుంటుంది. నార్మల్ పిండిది ఒకటి, ఫుడ్ కలర్ వేసింది ఒకటి, రెండు పక్కన పెట్టుకొని ఇంకా కడాయి అయితే పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మనం స్వీట్ బూందీ చేసుకోవడానికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కాబట్టి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే తీసుకోవాలి. ఇంకా నూనె వేడెక్కాక బూందీ జల్లెడైతే తీసుకొని పిండిని నూనెలో అయితే వేసుకోవాలి. మీ దగ్గర ఇంకా బూందీ వేసుకునే గిన్నె ఉంటే దానితో అయినా వేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఇంట్లో ఉన్న నార్మల్ దాంతోనే వేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా అసలు. ఇలా ఎక్కువగా కూడా వేయించుకోవద్దు. నార్మల్గా వేగినాక అయితే మనం సపరేట్గా ప్లేట్లోకి అయితే తీసుకోవాలి మొత్తాన్ని. చూడండి, ఇట్లా మిగిలిన పిండి మొత్తం కూడా అట్లనే వేసుకోవాలి, అదే ప్రాసెస్లో వేసుకోవాలి ఆయిల్లోకి అయితే. ఎక్కువగా స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని అది మంచిగా ఆరనివ్వాలి, మొత్తం చల్లగా అయ్యేంత వరకు అయితే. మొత్తం ఇలా చేసిన దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పాకం అయితే రెడీ చేసుకోవాలి. 1 కప్పు వరకు చక్కెరను అయితే తీసుకున్నాను కదా, సగం గ్లాస్ వరకు నీళ్ళని మాత్రం అయితే వేసుకుంటున్నాను. పాకం అనేది మనకు తీగ పాకం వచ్చేంత వరకు అయితే బాగా కలుపుకోవాలి. పాకం అయితే పక్కన రెడీ అవుతుంది. ఇంకా నేనైతే పక్కన డ్రై ఫ్రూట్స్ని అయితే వేంపుకున్నాను. ఇంకా అవన్నీ కూడా సపరేట్ పెట్టుకున్న ప్లేట్లోకి అయితే వేసుకున్నాను. ఇలా పాకాన్ని అయితే బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా అయితే ఉడుకుతుంది. దగ్గరకు అనేది మనకు పాకం అనేది కరెక్ట్ వస్తేనే బూందీ చాలా బాగా వస్తుంది. ఇంకా చక్కెర పాకం నీళ్ళు మరిగేటప్పుడే నేనైతే అందులోకి యాలకులను అయితే వేసుకున్నాను. ఇలా యాలకులను కూడా మొత్తం దానిలోనే మరగనిచ్చుకోవాలి పాకం వచ్చేంత వరకు అయితే. చూడండి, దగ్గరికి అయితే అయిపోయింది. ఇప్పుడైతే వేయించి పక్కన పెట్టుకున్న బూందీని అయితే తీసుకొని పాకంలో కొద్దిగా అయితే వేసుకోవాలి, ఒకటేసారి వేసుకోకుండా ఇట్లా మొత్తం అయితే వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి మొత్తం కిందికి పైకి అయితే బాగా కలుపుకోవాలి. మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా మరియు చాలా టేస్ట్గా కూడా తయారవుతుంది. చూడండి, ఇప్పుడు మన స్వీట్ బూందీ ఎంత సూపర్గా తయారైందో. ఇట్లా పాకంలోనే 2-3 నిమిషాల వరకు అయితే ఉంచుకోవాలి. ఇంకా తర్వాత ప్లేట్లోకి అయితే సపరేట్ అయితే చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇంకా మిగతాది మొత్తం కూడా నేనైతే ఇంకా ప్లేట్లోకి అయితే సపరేట్ అయితే చేసుకుంటున్నాను. మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా. మీ దగ్గర ఇంకా వేరే కలర్స్ ఏమున్నా కానీ అదే విధంగా పిండిని అయితే కలుపుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో కదా అసలు. ఇప్పుడు స్వీట్ బూందీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.